జై హనుమాన్. ఇవాళ కాంచనవరన బిరాజ శుభేషాలో బిరాజ శుభేష అంటే ఏంటో తెలుసుకుందాం. హనుమంతుడు సీతమ్మ వారిని వెతకడానికి లంకంతా వెతుకుతూ ఉంటాడు. ఒక్కో గదిలోకి వెళ్ళి చూస్తూ చివరికి ఒక పెద్ద పడక గదిలోకి వెళ్తాడు. అక్కడ ఒక అద్భుతమైన బంగారు మంచం రత్నాల మెరుపులతో నిండి ఉంది. ఆ మంచం మీద నిద్రపోతుంది ఎవరో కాదు, రావణుడు. అయితే అదే గదిలో మరో మంచం మీద ఒక స్త్రీ నిద్రిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆమె చూడటానికి స్వచ్ఛమైన దేవతలా ఉంది. అలాంటి తేజస్సుని లంకలో ఎవ్వరిలో చూడలేదే అని అనుకుంటూ ఉంటాడు. రాముడు వర్ణించిన లక్షణాలు ఆమెలో ఉన్నాయని సీత అనుకొని ఆనందంతో తెలిపోతాడు. తన తోకను ముద్దు పెట్టుకుంటూ నవ్వుతూ గంతులేస్తూ ఉత్సాహంగా పాడతాడు. సరిగా ఆగిపోయి, ఇది సీతమ్మ వారు ఎలా అవుతారు? రాముడు లేకుండా రావణుడి గదిలో పడుకుంటారా? రాముడు లేకుండా అలంకరించుకుంటారా? రాముడు లేకుండా ప్రశాంతంగా పడుకోగలరా అని ఆలోచిస్తాడు. అప్పుడు హనుమంతుడు తనలో తాను, సీతమ్మ వేరే దేవతలనే తిరస్కరించింది, అలాంటిది రాక్షసుని ఎందుకు అంగీకరిస్తారు? ఆమె ఎప్పుడు ధర్మం వైపే నడుస్తారని, అది ఆమె కాదని నిశ్చయించుకుంటాడు. మళ్ళీ వెతకడం మొదలు పెడతాడు. ఒక్కో గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ప్రతి గదిలో చాలా మంది స్త్రీలు ఉంటారు. కొందరు అలంకరించుకుంటూ ఉంటారు, కొందరు నిద్రపోతూ ఉంటారు. అలా 12,000 మంది స్త్రీలని పరిశీలిస్తాడు. కానీ ఏ ఒక్కరిని చెడు ఆలోచనలతో చూడలేదు, ధర్మంతోనే చూశాడు. అయినా హనుమంతుడి మనసులో ఒక చింత. నేను అవతల వాళ్ళ ఇళ్లలో దూరి వాళ్ళ భార్యలను చూస్తున్నాను, అది పాపమేమో కదా అని ఆలోచిస్తాడు. ఆ చింత పోవటానికి, అలానే మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి రామనామస్మరం చేస్తాడు. మనసు ప్రశాంతమయ్యాక, నేను తప్పు చేయట్లేదు, నేను ధర్మం కోసం ధర్మ మార్గంలో నడుస్తున్నాను, నేను కేవలం సీతమ్మ వారిని కనుక్కోవటానికి వచ్చాను అని అనుకుంటాడు. ఇక్కడ హనుమంతుణ్ణి విరాజ శుభేష అని అంటాం. ఎందుకంటే ఆయన బట్టల కంటే ఆయన ఉద్దేశాలు గొప్పవి అని అర్థం. అంటే శరీరాన్ని బట్టలతో శుభ్రంగా ఉంచుకోవటం కాదు, మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవటం అని అర్థం.